తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మరియు జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల రాజ్యసభలో అవమానకరంగా అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జగిత్యాల శాసనసభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు అంబేద్కర్ ను భగవంతుని స్వరూపంగా భావిస్తారని, ఉన్నత స్థాయి పదవిలో ఉండి అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వ్యతిరేక తీరును ఖండించాలని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, భారతరత్న, ప్రపంచ మేధావుల్లో అత్యుత్తమంగా భావించిన భారత రాజ్యాంగ రచయిత అయిన బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, ఎప్పుడు వారి పేరే ఎందుకు తీస్తున్నారనే విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడే మాటలు యావత్ భారత సమాజాన్ని, అన్ని వర్గాలను ఒకటిగా చూసే సమాజం అందరినీ కూడా బాధ కలిగించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత రాసిన రాజ్యాంగం వల్ల కోట్లాది కుటుంబాలు తలెత్తుకొని తిరిగేలా ఉన్నాయి. అందరూ కూడా భారతీయులు అంబేద్కర్ గారిని ఒక భగవంతుని స్వరూపంగానే భావిస్తారు. అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామాన వాడలో వెలిసి వారి పుట్టినరోజు సందర్భం కావచ్చు, జయంతి వర్ధంతి సందర్భాలలో మనం అందరు కూడా పూలమాల వేసి వారికి నమస్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఊకే పేరెందుకు తీస్తున్నారు అని చెప్పడం చాలా బాధాకరం. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా స్మరించుకోవాల్సిన వ్యక్తే. భగవంతుని మనం అందరం కూడా ప్రార్థిస్తాం కావచ్చు, కానీ ఎంతోమంది పేద అడుగు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భగవంతుడు లాంటి వారే. వారి పేరు పదే పదే తీయడం తప్పలేదు, ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం అనుగుణమే ఈ విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు ఉన్న భారతదేశం ఇవాళ ఒక్కటిగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా ఆనాడు వారి సారథ్యంలో రాసిన రాజ్యాంగంలో భాగమే. మనం మొన్ననే ఆ రాజ్యాంగాన్ని 70 సంవత్సరాలు కూడా జరుపుకోవడం జరిగింది. మరి అలాంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా, వారిని ఊకెందుకు స్మరిస్తున్నారు, ఎందుకు మాట తీస్తున్నారు మాట్లాడడం చాలా బాధాకరం. ఏదో వెనక్కి తీసుకుంటాను, ఇవన్నీ కూడా సహించాలని తప్పకుండా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. మున్ముందు ఎవరు కూడా అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే భారత సమాజం, అణగారిన వర్గాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే యువకులు కావచ్చు, పెద్దలు ఎవరు కూడా దీన్ని సహించరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే తెల్లవారితే. ఎందుకంటే ఈరోజు భారతదేశం సమగ్రంగా ఉన్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఎందుకంటే ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి వాటిని అన్వయించుకొని, అందులోని మంచి కావచ్చు, వాటి తర్వాత ఇక్కడ మన భారతీయ పరిస్థితులను అన్వయించుకొని ఇక్కడి పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.